హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ గైడ్. ఎస్బీఐ ఆర్బీఐకి సంబంధించి ఇంపార్టెంట్ అయిన నంబర్ సిరీస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చేయడానికి నేను టైమర్ ఇస్తాను. సో కరెక్ట్గా 1 మినిట్ ట్రై చేయండి. ఇట్స్ ఏ రాంగ్ నెంబర్ సిరీస్ కాదు, ఇట్స్ ఏ మిస్సింగ్ నెంబర్ సిరీస్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అని చెక్ చేయండి. It's 1224 x 3022 4221 5620 7219. సో టైం అయిపోవచ్చింది. చేశారనుకుంటాను. ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 1224 మనం యాక్చువల్గా ఎటువంటి సీక్వెన్స్ ఫాలో అవ్వాలంటే ముందుగా అడిషన్, లేకపోతే సబ్ట్రాక్షన్, లేకపోతే మల్టిప్లికేషన్, లేకపోతే స్క్వేర్స్, లేకపోతే ఎక్స్పోనెంట్ పవర్తో చేయాలా. మనకి ఇక్కడ చూస్తే 4 డిజిట్స్ అయితే ఉన్నాయి. 4 డిజిట్స్ అయితే ఒక దాంట్లో 4 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి ఇంత రేంజ్ అయితే ఉండదు. ఇక్కడ ఏమంటే 33,000 నుంచి ఉంది, ఇక్కడ 4,000 ఉంది, ఇక్కడ 5,000. ఇక్కడ చూసారంటే వెంటనే ఈ 5 డిజిట్ నుంచి 7లోకి 7,000 వెళ్ళిపోయింది. సో మనం ఖచ్చితంగా ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ అయితే ఖచ్చితంగా చేయలేం. చేస్తే మల్టిప్లికేషన్, స్క్వేర్స్, పవర్స్ ద్వారా చేయాల్సి వస్తుంది. ఒకసారి మనం డిఫరెన్స్ చేసి చూద్దాం, దీనికి ఏమన్నా ఒకవేళ పాసిబిలిటీ ఏమైనా ఉందా అనేసి కనుక్కోవడానికి. చూసినట్లయితే 30 దీంట్లో చూసినట్లయితే ఇక్కడ 22 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 4,000 1,000 4,000లో నుంచి 3,000 తీసేస్తే 1,000 ఉంటుంది. 221లో నుంచి 22 తీసేస్తే 219, ఇక్కడ 22 పోతే ఇక్కడ 200 ఉంటుంది, 200లో 1 పోతే 119 ఉంటుంది. సో టోటల్గా 1,119 అయితే ఉంటుంది. నెక్స్ట్ 4221 నుంచి 5620 చూసినట్లయితే డిఫరెన్స్ చూసినట్లయితే 1000 డిఫరెన్స్లో ఉంది. ఇక్కడ 201 నుంచి 620లో పోవాలి. 620లో నుంచి 200 తీసేస్తే 400, దాని 21 తీసేస్తే 399, టోటల్గా 1,399 అనేది మనకి తెలుస్తుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే దేనికైనా మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నా కానీ మనకి కుదరడం లేదు. మల్టిప్లికేషన్ చేయాలన్నా ఈ నంబర్స్ అనేది సెట్ కావడం లేదు. ఒకవేళ సో చూసుకున్నట్లయితే ఈ నంబర్ 1224 చూస్తే నాకు స్క్వేర్స్లో కనిపిస్తుంది. ఎలాంటి స్క్వేర్ కనిపిస్తుంది అంటే ఒకసారి రాస్తాను. 1224 ఇక్కడ ఒక నంబర్ రావాల్సింది. 3022 4221 అలాగే 5620 అలాగే 7219. ఇది నాకు 35 స్క్వేర్ -1 లా కనిపిస్తుంది. స్క్వేర్స్ చేయాలి, 35 స్క్వేర్స్ -1. బికాస్ మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేయలేము. మల్టిప్లికేషన్ ట్రై చేస్తే దీని నెంబర్ నుంచి ఈ నెంబర్ డిఫరెన్స్ తీసుకున్నాను. డిఫరెన్స్ చూసినా కానీ నాకు అంత సరిపోవడం లేదు కాబట్టి స్క్వేర్స్ ఏమైనా ఉన్నాయని ట్రై చేస్తున్నాను. ఇది 35 స్క్వేర్ -1 అంటే 1225 -1 చేస్తే ఇంత నెంబర్ 1224 అయితే వస్తుంది. సో నాకు ఇంకేమైనా స్క్వేర్స్ ఏమైనా కనబడుతున్నాయా? ఇక్కడ చూసినంటే 30 రేంజ్లో ఉంది, ఇక్కడ 42 రేంజ్లో, ఇక్కడ 56 రేంజ్లో ఉంది. ఒకసారి నేను స్క్వేర్స్ కోసం కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను. ఇది 40 స్క్వేర్ అవుతుందా? 40 స్క్వేర్ అంటే 44 అంటే 16 అవ్వదు. 50 స్క్వేర్ తీసి 25లోనే మాత్రమే ఉంటుంది. 2,500 వాల్యూ అయితే వస్తుంది. ఇది 50 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది 30 అనేది. పోనీ 55 చూసినట్లయితే 55 స్క్వేర్ అంటే 30
25. దానికి ఇది -3లో ఉంది, -3లో ఉంది. అప్పుడు మనకి 30-25 అనే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నాకు 35 ఉంది, ఇక్కడ 55 అనే వాల్యూ కనబడతా ఉంది. అంటే నాకు ఇక్కడ గ్యాప్లో 45 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 45 ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మేషన్ కోసం ఇది 65 స్క్వేర్ చేస్తాను. అంటే 6 7 42, అలాగే 25 అవుతుంది. అంటే నంబర్ అనేది రీచింగ్లో ఉంది కాబట్టి -4 చేస్తే వస్తుంది. ఇప్పుడు -4 -3 అంటే ఇక్కడ నాకు -2 వస్తుంది. -2 తర్వాత ఇక్కడ -1 అయితే ఛాన్స్ ఉంది. సో 45 స్క్వేర్ -2, 45 స్క్వేర్ -2 చేస్తే వస్తుంది. 4 5 20, 5 5 25, దానికి -2 చేస్తే 20 23 అయితే ఛాన్స్ అయితే ఉంది. ఆప్షన్ నాకు చూసినట్లయితే ఈ అనే ఆప్షన్. ఇట్స్ 2023. సో అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేయలేము, మల్టిప్లికేషన్ చేయడానికి డిఫరెన్స్ తీసాను, కుదరలేదు. స్క్వేర్స్కి వెళ్ళాను, స్క్వేర్స్లో నాకు ఫస్ట్ నెంబర్ కనిపించింది. కనపడడం వల్ల నేను దానికి ఆటోమేటిక్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చెక్ చేశాక నాకు 55 తర్వాత 65 కనబడింది. దాని తర్వాత ఈ నెంబర్స్ డిక్రీజ్ అవడం అని గమనించి -4 -3 -2 -1 అనిగా తీసుకున్నాను. సో ఆ ఫైనల్ ఆన్సర్ 2023. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 20 ఇక్కడ ఎక్స్ ఉంది, ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ ఉంది. 208, 501, 986, 117, 2724. సో ఫ్రెండ్స్ మీకు టైమర్ అయితే ఇస్తాను, స్టార్ట్ చేయండి. ఎక్స్ 208, 501, 986, 1711, 2724. నంబర్స్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, అవి గుర్తుపెట్టుకోండి. అలాగే నంబర్ అనేది డబుల్ టైం కూడా వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ప్రజెంట్ చూద్దాం దీని పరిస్థితి ఏంటో అనేది. 208, 501. ఇప్పుడు దాని యొక్క డిఫరెన్స్ అయితే ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఏమైతే ఉన్నాయంటే ముందుగా అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, తర్వాత పవర్స్, తర్వాత స్క్వేర్స్, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. నంబర్ చూసుకున్నట్లయితే అడిషన్ చేసానికి, సబ్ట్రాక్ట్ చేసానికి కుదరదని చెప్పి మనం దీన్ని ఎలిమినేట్ చేసాము. అలాగే ఇంకా మల్టిప్లికేషన్ చేయాలి అంటే 200, 208 2 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకి 416 అయితే వస్తుంది. దానికి మళ్ళీ ప్లస్ కానీ చేయాలంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ 2 టైమ్స్ చేసిన 501 నుంచి 2 టైమ్స్ చేస్తే దీనికి 986 అనేది రాదు, ఎందుకంటే 1000 దాటి వేస్తుంది. అంటే మల్టిప్లికేషన్ కూడా ఎలిమినేట్ అయింది, డివిజన్ ఇక్కడ పనికి రాదు. నంబర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వలేదు. సో పవర్స్ అండ్ స్క్వేర్స్ మిగిలిపోయాయి. సో స్క్వేర్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏ నంబర్ అయినా స్క్వేర్లో ఉందా? ఇక్కడ 961 అనేది కనబడుతుంది. 961 కనబడితే ఇక్కడ మనకి 30కి వెళ్ళిపోయింది. ఈడేమంటే 512 కనబడుతుంది. 512 అనేది చాలా లీస్ట్ వాల్యూ అనమాట. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి 986 అనేది మనకి చాలా దూరంగా ఉంది. ఇక్కడ ఒక పక్క క్యూబ్స్, ఒక పక్క 7, 28, 27, 24 ఆ రేంజ్లో తీసుకున్నా మనకి క్యూబ్స్ అనేది పర్ఫెక్ట్ ఆర్డర్లో లేవు. సో స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఈ రేంజ్లో చూసుకున్నట్టు లేదు. ఒకసారి డిఫరెన్స్ చేసి చూద్దాం, దాంట్లో ఏమైనా వాల్యూ ఏమైనా కనబడుతుందని చూసినట్లయితే దీనికి డిఫరెన్స్ 500 నుంచి 200 తీసేసి 300, తర్వాత 293 అయితే ఛాన్స్ అయితే ఉంది. 293 తర్వాత 500 నుంచి 986, ఇక్కడ 500 పోతే 486 మిగులుతుంది. 485. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి 293, 485. ఒకవేళ దీని డిఫరెన్స్ చేసి చూద్దాము. దీని డిఫరెన్స్ చేసినట్లయితే మన 200 + 485 300 అనుకుంటే 185 + 7
ఇక్కడ 192 అయితే ఉంటుంది, 192. సో మనకి ఏ విధంగానూ మనకి ఇక్కడ కనిపించడం లేదు. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రాసి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ లాజిక్ ఏమైనా ఉందో చూద్దాం. 208, అలాగే 501, అలాగే 986, 1711, 2724. సో మళ్ళీ లాజిక్ కోసం క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దీన్ని నేను 20 లీస్ట్ వాల్యూ తీసుకొని దీన్ని 210గా రాసుకుంటున్నాను. +2 యాడ్ చేసి 210గా రాసుకున్నట్లయితే దీన్ని 70 × 3 అప్పుడు 210 అవుతుంది, ఆర్ 30 × 7. దీన్ని నేను 6 5s are 30 అని రాసుకుంటాను. 6 5s are 30. ఇప్పుడు నాకు ఏమైనా వాల్యూ ఆర్డర్ కనిపించింది అంటే 5 × 6 × 7 అనే సీక్వెన్స్ కనిపించింది. సీక్వెన్స్ దాంట్లో నుంచి 2 యాడ్ చేశాను కాబట్టి 2 అనేది రిమూవ్ చేశాను. 2 అనేది రిమూవ్ చేస్తే నాకు 208 వస్తుంది. 6 5 30 × 7 210, 210లో 2 తీసేస్తే 208. దాన్ని అదే సీక్వెన్స్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ట్రై చేస్తాను. 7 × 8 × 9. ఒకసారి చూద్దాం. 7 8s are 56 × 9, 9 6s are 54, అలాగే 9 5s are 45 + 5 అంటే 50, అంటే 504 అయితే ఉంది. 504లో నుంచి నాకు 1 కావాలి కాబట్టి -3 తీసినాను, అయితే 501 అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ చూసుకున్నట్లే -2 -3 ముందుగా రావాల్సిన వాల్యూ వచ్చేసి -1. అలాగే ఇక్కడ 5 6 7 అని తీసుకున్నాను, మళ్ళీ 7తో స్టార్ట్ చేశాను. 7 × 8 × 9. సో నాకు మళ్ళీ ఆ వాల్యూ అనేది రిపీట్ అవ్వాలి కాబట్టి 3 × 4 × 5. సో 5. దీన్ని ట్రై చేసి చూసినట్టయితే 4 5 4s 20, 20 × 3 60, -1 చేస్తే = 59. సో 59 ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏ అనే ఆప్షన్లో ఉంది. 59 ఇస్ ద ఆన్సర్. సో నేను లాజిక్ కోసం క్రాక్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ నాకు వర్క్ అవ్వలేదు, డివిజన్ కూడా వర్క్ అవ్వదు. సో డిఫరెన్స్ ఇసి దానికి ఏమైనా నంబర్ ఉందా అని చెక్ చేశాను, ఆ విధంగా కోలేదు. మళ్ళీ డిఫరెన్స్ చేశాను 192, ఆ 192 కానీ నాకు ఎటువంటి లాజిక్ అని కట్టలేదు. సో మళ్ళీ లాజిక్ క్రాక్ చేయడం కోసం అని చెప్పి నేను ఈ సీక్వెన్స్ని ట్రై చేశాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ట్రై చేస్తే అందులో 5 × 6 × 7 అనే సీక్వెన్స్ కనిపించడం వల్ల ఈ లాజిక్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మెథడ్కి అప్లై చేశాను, కుదిరింది. సో దానికి -2 -3 ఇది చేశారు కాబట్టి దీనికి -1 చేశాను. అలాగే రిపిటేషన్ నెంబర్ ఉంది కాబట్టి మళ్ళీ 5 4 3గా తీసుకొని దానికి 60గా -1 చేశాను. సో ఫ్రెండ్స్, ఇది దీని లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. సో ఇక్కడ 417, 126, 1296, 16808గా ఉంది. ఒకసారి దీన్ని ట్రై చేయండి. సో మీకు నేను టైమర్ ఇస్తాను, స్టార్ట్ చేయండి. సో ఇక్కడ 417, 126, 1297, 16808 నంబర్ అయితే ఇచ్చాడు. నంబర్ అయితే విపరీతంగా డబుల్ డిజిట్స్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి దాన్ని గమనించండి, ఫాస్ట్గా ట్రై చేయండి. ఫోర్ 17, 126, 1297, 16808. ఆప్షన్స్ చూడండి, చాలా లీస్ట్ వాల్యూతో అయితే ఉంది. 120 నెగిటివ్ వాల్యూ కూడా ఉంది. సో టైమర్ గాన్. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేద్దాం, ఈ క్వశ్చన్ ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. సో ఇక్కడ మనకి 417, 126, 1297, 16808, కానీ నాకు ఈ 4 నెంబర్స్ అనేది నాకు ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం.
ఈ 4 నంబర్స్ అనేది నాకు ఏ విధంగా కనిపిస్తుంది అని చూసినట్లయితే ఇక్కడ 2 స్క్వేర్లా కనబడుతుంది. అలాగే ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 1గా కనబడుతుంది. ఇక్కడ 5 క్యూబ్ ప్లస్ 1గా కనబడుతుంది. సో గమనించారా మీరు దీన్ని గమనించినట్లయితే మీకు ఈజీ క్రాక్ చేసి ఉండొచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే 4 17 126 1297 16 808. సో నాకు ఇది 5 క్యూబ్ ప్లస్ 1 కనబడింది. ఇక్కడ 4 స్క్వేర్గా కనబడింది. సో ఒకటి స్క్వేర్ ఒకటి క్యూబ్ అనుకున్నా, ఇక్కడ చూస్తే స్క్వేర్ 2 స్క్వేర్ అని కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ 5 4 కనిపించింది కాబట్టి నేను 3గా తీసుకుంటాను. 3 పవర్ 1గా చేసినట్లయితే ప్లస్ 1 చేసినట్లయితే 4 అయ్యే ఛాన్స్ ఉంది. 3 4 5 6. ఇక్కడ పవర్ ఎక్స్పోనెంట్ చూసినట్లయితే 1 ఉంది, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ క్యూబ్, ఇక్కడ 4. 6 పవర్ 4 అంటే 1296. దానికి ప్లస్ 1 అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే సీక్వెన్స్ ప్రకారం వెళ్ళాడు కాబట్టి దీన్ని 3 పవర్ 1 నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి కింద బేస్ నెంబర్ 2 ఆల్రెడీ 1 స్టార్ట్ అయింది కాబట్టి 2 పవర్ 0 అన్నిటికీ ప్లస్ 1 యాడ్ చేశాడు కాబట్టి ప్లస్ 1 యాడ్ చేశాను. 2 పవర్ 0 అంటే 1 ప్లస్ 1 యాడ్ చేస్తే ఈక్వల్ టు 2. సో ఆన్సర్ ఈస్ 2. ఆప్షన్ ఈస్ బి. సో మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటాను. ఇంతకుముందు మనం ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ ప్లస్ 1 ఇది యూజ్ చేసాం. పవర్ ప్లస్ 1. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను, లాజిక్ అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 1129x 89 131 181. ఫ్రెండ్స్ మళ్ళీ మీకు టైమర్ అయితే ఆన్ చేస్తున్నాను. 1 మినిట్ అయితే చూపిస్తుంది, ట్రై చేయండి. 1129 అందులో క్వశ్చన్ మార్క్ 89 131 181. ఈ క్వశ్చన్స్లో ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈజీగా ట్రై చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. లాజిక్ చూడండి. 1129కి లాజిక్ చూడండి, సింపుల్గా అర్థమవుతుంది. సో టైం అయితే అయిపోయింది, ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ నాకు 1129 చూసినట్లయితే 1129x 89 131 181. సో నాకు ఇవైతే నాకు ఎక్స్ వాల్యూ కనపడాలి. నాకు ఈ వాల్యూ చూసినట్లయితే 11 కానీ 30 కానీ చూసినట్లయితే నాకు ఎలా కనిపించింది అని చూసినట్లయితే 3 4s are 12 అని కనుక్కున్నాను. అలాగే 5 6s are 30గా కనిపించింది. సో 3 4s are 12. దీన్ని కనుక నేను 3 4s are 12 -1 అనుకున్నా, దీన్ని 5 6s are 30 -1. ఒకవేళ నీకు ఇలాగే కాకుండా ఈ విధంగా కనవచ్చు. నాకు ఇక్కడ ఒకటి గ్యాప్ అయితే లేదు, 0 గ్యాప్ అయితే ఉంది. అలాగే నేను గ్యాప్ ఇచ్చి 5 ఒక గ్యాప్ ఇచ్చి 3 5s are 1 గ్యాప్ ఇచ్చాను, 1 అయితే గ్యాప్ ఇచ్చాను. 3 5s are 15. 15లో నుంచి -4 అనే లాజిక్ అయితే ఉంది. అలాగే 6 అనే దాన్ని రిమూవ్ చేసి 5 7s are 35 ఇంటూ చేశాను, అంటే ఒకటికి అయితే గ్యాప్ అయితే ఉంది. దాంట్లో నుంచి 35 నుంచి -6 అయితే ఉంది. సో 4 6 తర్వాత నాకు ఏముంటుందంటే 8. ఇక్కడ 1 అనేది చూస్ చేశాను. 3 × 4 అలాగే 5 × 6. ఇక్కడ నాకు 7 × 8 -1 ఛాన్స్ ఉంది. 7 8s are 56 -1 అయితే 55. 56 -1 55. ఇక్కడ నన్ను అట్లాగే లాజిక్ చూసుకున్నట్లయితే 7 × 8 కాకుండా 9 ట్రై చేసినట్లయితే 7 9s are 7 × 9 57 అయితే 56 7 63. 63కి మళ్ళీ నేను ఇక్కడ ఎంత యాడ్ చేయాలా?
4 యాడ్ చేశాను, ఇక్కడ 6 అనేది, ఇక్కడ 8, ఇక్కడ 8. అప్పుడు నాకు చూసుకున్నట్లయితే 8 తీసేసినట్లయితే నాకు 63, 7 9s are 63, అక్కడ 8 తీసేస్తే నాకు 55 అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 89, అక్కడ 7 into 8 రాశాను కాబట్టి ఇక్కడ 9 into 10 minus 1, ఇక్కడ 9 into 11 minus 10. లాజిక్ చూడండి, నేను ఒకటి స్కిప్ చేశాను ఇక్కడి నుంచి, ఇక్కడైతే స్కిప్ లేదు, 0 ఉంది. 9 10s are 90 minus 1 89, 11 9s are 99 minus 10 చేస్తే కూడా 89. సో నాకు 56 minus 1 చేస్తే 55. 2 లాజిక్స్ అయితే ఫామ్ అవుతుంది. నాకు వచ్చిన ఆన్సర్ 55. అర్థమైంది అనుకుంటాను. నాకు జస్ట్ ఆ నంబర్ ఇంక్రీజ్ అవ్వడం అనే దాన్ని చూసి నేను మల్టిప్లికేషన్ అనేది తీసుకున్నాను. బికాస్ ఆఫ్ 131 189 చూడండి, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 89కి 131కి డిఫరెన్స్ ఉంది, 11కి 29కి చాలా డిఫరెన్స్ ఉంది. అలా ఇంక్రీజ్ అవ్వడం అనేది మల్టిప్లికేషన్ ద్వారా అవుతుంది కాబట్టి నేను దాన్ని తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.